బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఒక కీలకమైన హామీ ఇచ్చారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే గ్రామ కోర్టుల ప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేస్తామన్నారు. వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కాగా బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారన్నారు తేజస్వి యాదవ్. నితీష్ పాలనపై ప్రజలకు భ్రమలు తొలగాయన్నారు తేజస్వి యాదవ్. బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి రాష్ట్రీయ జనతాదళ అగ్రనేత తేజస్వి యాదవ్ తాజాగా ఒక కీలక హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ కోర్టుల ప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు వారికి పెన్షన్, 50 లక్షల బీమా సదుపాయం కూడా కల్పిస్తామన్నారు తేజస్వి యాదవ్. ఇక చేతి వృత్తుల వారికి కూడా తమ సర్కార్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వారికి 5 లక్షల రూపాయల మేరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ఇటీవలి కాలంలో బీహార్ సమాజంలోని అనేక వర్గాలకు తేజస్వి యాదవ్ భారీ హామీలిచ్చిన సంగతి తెలిసిందే. ఇక జీవికా దీదీలకు ఆయన కీలక హామీ కూడా ఇచ్చారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్ల సేవలను పర్మినెంట్ చేస్తామన్నారు ఆయన. అంతేకాదు జీవికా దీదీలకు నెలకు 30,000 రూపాయల వేతనం కూడా చెల్లిస్తామన్నారు తేజస్వి యాదవ్. కాగా జీవికా దీదీలకు మరో వరం ప్రకటించారు ఆయన. ఇప్పటివరకు సర్కార్ నుంచి జీవికా దీదీలు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. వారికి భవిష్యత్తులో మరిన్ని రుణాలు అందజేస్తామన్నారు. అయితే ఈ రుణాలకు వడ్డీలు కట్టాల్సిన అవసరం ఉండదని తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. వీటన్నిటితో పాటు జీవికా దీదీలకు 5 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కూడా కల్పిస్తామని తేజస్వి యాదవ్ వెల్లడించారు. అలాగే అనేక మంత్రిత్వ శాఖల్లో కాంట్రాక్టు వర్కర్లుగా ఉన్నవారికి కూడా తేజస్వి యాదవ్ ఇటీవల కీలక హామీ ఇచ్చారు. రానున్న రోజులలో తమ ప్రభుత్వం వస్తే కాంట్రాక్టు వర్కర్లందరినీ పర్మనెంట్ చేస్తామన్నారు ఆయన. ఆర్జేడీ ప్రభుత్వంలో కాంట్రాక్టు వర్కర్లనే మాటే వినపడదన్నారు తేజస్వి యాదవ్. అంతేకాదు కాంట్రాక్టు వర్కర్లు ఇప్పటి వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తమకు తెలుసన్నారు ఆయన. ఆర్జేడీ సర్కార్ ఏర్పడితే కాంట్రాక్టు వర్కర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని తేజస్వి యాదవ్ వెల్లడించారు. అంతకుముందు ఇండియా కూటమి వస్తే బీహార్లోని ప్రతి ఇంటికి ఒక సర్కారీ ఉద్యోగం కల్పిస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిలో విభేదాలున్నాయని, ఎన్డీఏ కూటమి గోరంతను కొండంతులుగా ప్రచారం చేస్తోందని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల సమయాల్లో భాగస్వామ్య పక్షాల మధ్య చిన్న తేడాలు రావడం సహజమే అన్నారాయన. త్వరలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బీహార్ రాబోతున్నారని తేజస్వి యాదవ్ వెల్లడించారు. కాగా బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగినప్పటికీ బీహార్ మేలు కోసం ఆయన చేసిందేమీ లేదని తేజస్వి యాదవ్ ఘాటు ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్ పాలనపై ప్రజలకు భ్రమలు పోయాయని అన్నారు. బీహార్లో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో సమరోత్సాహంతో తేజస్వి యాదవ్ దూసుకుపోతున్నారు.